రాజమండ్రి ఆదిత్య మాల్ దగ్గర జరిగిన దారుణానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున రాజమహేంద్రి మహిళా కళాశాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా రోడ్డెక్కారు. వీరు తగిన న్యాయం డాక్టర్ ప్రియాంకకి జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రిలో ఇటీవల కాలంలో మహిళలకి భద్రత లేకుండా పోతుందని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలోనే కాదు, చాలా చోట్ల కూడా. దీనికి సంబంధించి మనతో విద్యార్థులు ఉన్నారు. అమ్మ, ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారు? అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో అమ్మాయి ఉందంటే, అసలు మాతో చదువుకున్న అమ్మాయి అలా అయిపోయిందంటే చాలా దారుణమైన పరిస్థితి. 3వ తారీఖు జరిగిన విషయం ఈ రోజు తెలిసిందంటే ఇంకా దారుణం. ఎవరైతే అమ్మాయిని గుద్దారో వారికి చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంతమంది విద్యార్థులు అమ్మాయి కోసం పోరాటం చేస్తున్నాం అంటే ఆ అమ్మాయితో మాకు ఉన్న బాండింగ్ అలాంటిది. మాతో కలిసి చదువుకున్న విద్యార్థికి న్యాయం లేదంటే మాకు కూడా న్యాయం జరగదు. ఇదే విషయాన్ని పొలిటికల్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. మాకు న్యాయం జరగాలి, అమ్మాయికి తగిన న్యాయం జరగాలి. ఆ రోజు అమ్మాయికి జరిగినట్టుగా వేరే అమ్మాయికి జరగదు అన్నట్టు ఎవరిని ఇవ్వగలరండి? ఎన్నో కేసులు జరుగుతున్న ప్రభుత్వం ఇలాగే వదిలేస్తుందండి. దీని ద్వారా ప్రభుత్వం వాటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, ఇంకా రూల్స్ పెంచి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా చాలా రూల్స్ పెంచి ట్రిబుల్ రైట్స్ కూడా అన్నీ తీసివేయించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అమ్మాయికి అలా జరిగింది, ఆడికే నిందితుడి యొక్క అక్క చెల్లికి జరగదని ఏంటి? వాళ్ళ అక్కకు జరిగితే ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. అలాగే ఈ అమ్మాయికి జరిగినట్టు వాళ్ళ అమ్మాయికి కూడా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక పెద్ద రూల్ అండి. అండ్ దాన్ని కూడా అతను చేసి అండ్ ఆ అమ్మాయిని అలా చేయడం అనేది చాలా ఫీల్ అయ్యే విషయం. అండ్ ఆ అమ్మాయికి న్యాయం చేస్తేనే కదా ఇంకా కొంతమంది అన్న బయటకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోగలరు అండ్ వాళ్ళ కెరియర్స్ని కూడా సెట్ చేసుకోగలరు. సో అమ్మాయికి న్యాయం అయితే జరగాలి. విద్యార్థులంతా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున రాజమహేంద్రి విద్యా సంస్థల విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి అమ్మాయికి న్యాయం జరగాలి. డాక్టర్ ప్రియాంక పీజీ విద్యార్థి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు తల్లిదండ్రులు చదివిస్తే ఆ అమ్మాయి ప్రాక్టీస్కి వచ్చే టైంలో ఇదంతా జరగడం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. అది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దాంతోపాటు మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది గతంలో. మరి ఎవరికి ఆఖరి రోజు? చేసిన వాళ్ళకా చేయని వాళ్ళకా అన్నట్టు ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. సమాజంలో ఎలాంటి దురాగతం జరిగినా వెంటనే స్పందించే వ్యక్తి రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఈయన బయటకు వచ్చి చెప్పే వరకు చాలామందికి తెలియదు నిన్న ఈ విషయం. దీనికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు, అసలు ఎందుకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? ఏమంటే రాజమండ్రిలో ఎలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే, ఎవరైతే మన ఈ పోలీసు వ్యవహారంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానివ్వండి, లేకపోతే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఇస్తున్నటువంటి ఈ పోలీసుకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ వల్ల కానివ్వండి, వాళ్ళ యొక్క లీనియన్స్ వల్ల కానివ్వండి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా బ్రాందీ షాపులకి లైసెన్స్ ఇచ్చారు, ఓకే, మనం వద్దంటలేదు. బ్రాందీ షాప్ పక్కన లైసెన్స్ లేకుండా బార్లు ఏంటండి? రాజమండ్రిలో బ్రాందీ షాప్ పక్కన బార్లు లేని ప్లేస్ లేదు. పేపర్ మిల్ దగ్గర రండి, బ్రాందీ షాప్ పర్మిషన్ ఇచ్చారు పక్కన. 2000 గజాలు లీజు తీసుకుని బార్, క్వారీ మీద బ్రాందీ షాప్ పర్మిషన్ ఇచ్చారు పక్కన 2000 గజాల్లో బార్. అలాగే ఇక్కడెక్కడ మన బిజినెస్ పెట్టర్ దగ్గర ఇలా బార్లకే పర్మిషన్ ఇచ్చి, బ్రాందీ షాపులకి పర్మిషన్ ఇచ్చి బార్లు రన్ చేసుకుంటున్నారు. మళ్ళీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటున్నా ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే బ్రాందీ షాప్ దగ్గరికి వచ్చి పూర్వం ఏం చేసేవారు? బాటిల్ కొనుక్కున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, బండిలో పెట్టుకున్నాడు, పోయేవాడు, ఇంటికి తాగాడు. ఇప్పుడు బ్రాందీ షాప్ దగ్గర తాగేసిన తర్వాత ఆడు డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్ళకపోతే ఎలా వెళ్తాడు? ఈ కేసులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందండి, పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. ఏమండి, కేసు జరిగింది, కేసుని ఏంటంటే నీరు కార్చాలనే ప్రయత్నం కనిపిస్తుంది నాకు క్లియర్గా. ఎందుకంటే 3వ తారీఖున జరిగింది, 6వ తారీఖు దాకా ఎవరు స్పందించలేదు సరిగా. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. స్పందించిందా ప్రభుత్వం? అమ్మాయికి జరగటం ఇలా మామూలుగా అనిత ఎవరు ఉంటారు, హోమ్ మినిస్టర్ గారు, చింపేసి కూడా ఎవరికైనా ఏదైనా ఇది జరిగిందండి. మరి ఒక అమ్మాయి వేళ మెడికల్ పీజీ స్టూడెంట్, ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ అంటే తల్లిదండ్రులు అమ్మాయి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు? అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఈవేళ. అసలు నిజంగా అమ్మాయికి ఎక్స్పెండిచర్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వం ముందుకు వచ్చి జరిగింది అన్యాయం, అమ్మాయి ఖర్చులంతా మేము పెట్టుకుంటామని స్టేట్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నేను ఒకటి చెప్తున్నాను, అమ్మాయికి గవర్నమెంట్ పెట్టుకుంటుంది, లేకపోతే మాత్రం గన్ని భాస్కర్ రావు గారితో మాట్లాడి అమ్మాయికి అయినా మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా
గన్ని భాస్కర్ రావు గారి చేత ఆ కుటుంబానికి వచ్చేలాగా ఏర్పాటు నేను చేస్తాను. సార్ అంటే ఇలాంటి సంఘటనలు కంటిన్యూ జరుగుతున్నాయి ఎక్కడొక్కడ, దీనికి బ్రేక్ వేయాలంటే ఏంటి? ఏమంటే మొన్న 24వ తారీఖున తాలూకా ఆఫీస్ తిరుగుకుండా ఒక నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపిస్తారు. తర్వాత 4-5 రోజుల క్రితం గోరక్షపేటలో ఒకరిని దాడి చేసేసి 4 రోజులు ఎంత నిన్న ఆడిని చంపిస్తారు. అసలు ఏంటి ఇది? రాజమండ్రి సంస్కృతి ఎటు మారిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది? ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ? ఈవేళ గంజాయిలు కట్టుదిట్టం చేయలేకపోతున్నారు. లేకపోతే ఈ బ్రాంతి షాపుల్ని ఏ టైంకి ఓపెన్ చేస్తారో తెలియదు, ఏ టైంకి క్లోజ్ చేస్తారో తెలియదు. పొద్దున్న 6ంటికి బార్లాగా ఓపెన్ అయిపోయి ఉంటుంది మా పక్కనే, ఇక్కడ బ్రాంతి షాప్ పక్కనే బార్లాగా. అసలు అవి కంట్రోల్ చేయట్లేదు. ఈవేళ రాజమండ్రి సింహాచల నగర్లో ర్యాకెట్లు రన్ అవుతున్నాయండి. బ్రాందీ గంజాయి ర్యాకెట్, లేకపోతే డకైటీలు వాళ్ళ ర్యాకెట్లు రన్ అవుతున్నాయి. వ్యభిచార ర్యాకెట్లు కూడా రన్ అవుతున్నాయి. అలాగే శాటిలైట్ సిటీ అక్కడ కూడా ర్యాకెట్లు. ఏం చేస్తున్నారు పోలీసులు? ఇంత పెద్ద పెద్ద ర్యాకెట్లు రన్ అవుతాయి. ఆ ఎమ్మెల్యే చెప్పాడు, వాడు చెప్పిన తర్వాత మనకి ఎందుకు ట్రాన్స్ఫర్ వచ్చేద్దాం అనుకుంటే సొసైటీ నాశనం అయిపోతుంది కదండి. పట్టించుకోవాలి కదా. అంటే ఆడపిల్లల జోలికి వస్తే అదే ఆఖరి రోజు వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు హెచ్చరించారు. ఎంతవరకు అమలు జరుగుతుంది? కానీ 3వ తారీఖు జరిగింది, ఇవాళ 6వ తారీఖు, మరి 7వ తారీఖు ఎవరికి ఆఖరి రోజో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా సంఘటనలు, ఒక సంఘటన వల్ల 2 సంఘటనల వల్ల ఊరుకోవచ్చు. తర్వాత విద్యార్థులను యువత తిరగబడితే చంద్రబాబు నాయుడు అయినా నరేంద్ర మోడీ అయినా ఎక్కడికైనా పోవాల్సింది. ఇక్కడ అలా అని మరి చెప్పినప్పుడు మాట నిలబెట్టుకోవాలి. అంటే మామూలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే నేను గ్యారంటీగా అబద్ధమై ఉంటుంది, నిజమై ఉండదు, అందులో సమస్య ఏం లేదు. లోలో అబద్ధం కూడా చెప్తాడు ఆయన అంతే. కానీ ఏంటంటే ఈయన ఊగిపోతాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆడు చంపేస్తా, ఈడు ఏం చంపేస్తా, ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. ఏం పీకని కనీసం అమ్మాయికి సానుభూతి తెలియజేసి, అమ్మ జరిగిందంతా తప్పు, ఆ ఎక్స్పెండిచర్ అంతా గవర్నమెంట్ మేము పెట్టుకుంటాం, మీరేం ఆధారపడకండి, వాళ్ళ కఠినంగా శిక్షించే విధంగా మేము కేసులన్నీ పెట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ఇవాళ హోమ్ మినిస్టర్ కూడా చెప్పలేదు. అనిత గారు చెల్లరైపోతాడు. ఎవడ మీద ఏదన్నా అమ్మాయిని ఎవడో బూతులు తిట్టాడు, ఎవడో తిట్టాడు, ఈ అమ్మాయి ఇక్కడ రెచ్చిపోద్ది. ఏది వాళ్ళు ఇంత జరిగితే అనిత కూడా మాట్లాడదు, హోమ్ మినిస్టర్ ఎవరు మాట్లాడరు. ఏంటి అసలు? ఫైనల్గా దీంట్లో న్యాయం ఏం కోరుకుంటారు? ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి బ్రతకాలని కోరుకుంటున్నాం, దేవుడిని ప్రార్థిస్తున్నాం. అమ్మాయికి అయ్యే ఎక్స్పెండిచర్ ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి. ఒకవేళ ప్రభుత్వం భరించకపోతే జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ తరఫున భాస్కర్ గారితో మాట్లాడి ఖర్చు భరించేలాగా చేస్తాం. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ అమ్మాయిని గుర్చారు, ఎంత మత్తులో ఉన్నాడో సరే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎలర్ట్లోకి వచ్చేసి దిగి ఏంటంటాడు, పడిపోయిన అమ్మాయి మీద కారు ఎక్కించుకెళ్ళిపోయారు వీళ్ళు. అంటే దీని వెనకాల వీళ్ళు కావాలనే చేసినట్టుగా గూడు ఉంటుంది. అదేదో జరిగింది మొత్తం మీద. కాబట్టి ఇది అటెంప్ట్ మర్డర్ కాబట్టి వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి వీళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు కఠినంగా శిక్షించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం, యువత ఉద్యమం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది న్యాయం కోరుతున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంకి దారితీసే లోపల పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.